ప్రభువు ఏలియాతో మాట్లాడుట. ప్రభువు యొక్క స్వరమును వినుట. ప్రభువు బయలి యాజకులను జయించారని అహాబు రాజు యెజెబెలు రాణితో చెప్పాడు. యెజెబెలు కోపముతో నుండి ఏలియా ప్రవక్తను చంపుతానని చెప్పింది. సురక్షితంగా ఉండడానికి ఏలియా ఇశ్రాయేలు దేశాన్ని విడిచి వెళ్ళాడు. అతడు 40 రాత్రింబగళ్ళు ప్రయాణించాడు. ప్రయాణంలో ఉపవాసమున్నాడు. తర్వాత అతడు సీనాయి కొండకు వచ్చి దాగుకోవడానికి ఒక గుహను కనుగొన్నాడు. ఆయన ఏలియాతో మాట్లాడగలిగేలా ఏలియాను పర్వతము పైకి వెళ్ళమని ప్రభువు చెప్పారు. బలమైన గాలి వచ్చి గుహ చుట్టూ ఉన్న రాళ్లను ముక్కలు చేసింది. దాని తర్వాత భూకంపము మేయలను కదిలించింది. తర్వాత మెరుపు పుట్టింది. ఏలియా గాలి, భూకంపము మరియు మెరుపుల భీకర శబ్దాలను విన్నాడు. కానీ ఆ భీకర శబ్దాలలో ప్రభువు యొక్క స్వరము లేదు. అప్పుడు మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరమును ఏలియా విన్నాడు. అది ప్రభువేనని అతనికి తెలుసు. అతను అక్కడ ఏం చేస్తున్నాడని ప్రభువు ఏలియాను అడిగారు. సురక్షితంగా ఉండడానికి దాగుకుంటున్నానని ఏలియా చెప్పాడు. ప్రవక్తలందరూ చంపబడ్డారు మరియు జనులు ప్రభువును తిరస్కరించారు. ప్రభువు ఏలియాను ఓదార్చి ఇంకా అనేక మంది ఇశ్రాయేలీయులు ప్రభువును ఆరాధిస్తున్నారని చెప్పారు. ఇంటికి తిరిగి వెళ్ళి మరొక ప్రవక్తను సిద్ధం చేయమని ప్రభువు ఏలియాతో చెప్పారు. ఈ కొత్త ప్రవక్త పేరు ఎలీషా.